నెల్లూరులో మరో వైసీపీ వికెట్ అవుట్. సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం చూస్తున్నాం ఫస్ట్ నుంచి అసలు వైసీపీలో వలసలు ఎక్కువైపోయాయి. ఆ పార్టీ నుంచి వెళ్ళి పక్క పార్టీలకి చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. సో ఇప్పుడు నెల్లూరులో మరొక వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి కదా. అవును సార్, వాస్తవనే కనపడతా ఉంది. ఇప్పుడు మొట్టమొదట కూడా తిరుగుబాటు చేయటం మొదలుపెట్టింది నెల్లూరు నుంచి. గతంలో 2019లో 10కి 10 స్థానాలు ఇచ్చారు నెల్లూరు వాళ్ళు. మరి అలాంటి చోటే తిరుగుబాటు మొదలైంది. సహజంగానే ఆత్మాభిమానానికి గల రెడ్ల ఆధిపత్యం ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. అలాంటి వారి ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా అధినాయకుడు ప్రవర్తించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనస్తాపం చెంది పార్టీని వీడారు. వాళ్ళు అదేదో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అనుకున్నారు. ముగ్గురు శాసనసభ్యులు మొట్టమొదట. వాళ్ళు వచ్చిన తర్వాత కోటమిరెడ్డి గారు, ఆయన మరి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రమోహన్ రెడ్డి గారు, వీళ్ళు బయటకు వచ్చారు. సహజంగానే ఏదోలే జరుగుతుంది అనుకున్నారు తప్ప ఇంత ఉధృతంగా జిల్లా ఖాళీ అవుతుందని చెప్పని ఎవరు భావించలేదు. ఇప్పుడు ఆ జిల్లాతో ఒక్కటే మొదలు కాలేదు. పక్కన ప్రకాశం జిల్లాకి వెళ్ళింది, రాయలసీమ జిల్లాలకు వెళ్తున్నాయి. మొత్తం ఆంధ్ర వ్యాప్తంగా విస్తారంగా ఎవరైతే ఆ రోజు పట్టుకొమ్మల్లాగా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వీడిపోతా ఉన్నారు. దీన్ని ఆత్మపరిశీలన చేసుకునే పరిస్థితిలో కనపడలే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ. అయినా సరే వీళ్ళందరూ పోయినా పర్లేదు, మేము గెలుస్తాం అన్న ధీమానే వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు జిల్లాలు ఖాళీ అవుతున్నా కూడా ఇంకా వాళ్ళు కళ్ళు తెరవట్లేదు. ఇది కొంచెం విచిత్రంగానే ఉంది. మరి వాళ్ళు చెబితే వాళ్ళు ఇంటలేదా, లేకపోతే ఇక విసిగి వేసారి బయటకు వెళ్తున్నారంటే విసిగి వేసారి ఇప్పుడు దాకా అధికారంలో ఉన్నారు కాబట్టి, మేము 4 వచ్చినా 5 బయటకు వచ్చినా ఉపయోగం లేదు కాబట్టి మనకెందుకులే ఎన్నికల నాటికి మన దారి మనం చూసుకుందాం అని చెప్పని ఇప్పుడు దాకా చాలామంది నాయకులు కూడా ఎదురు చూశారు. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే రెండోది, ఈరోజు బయటకు వెళ్తున్నారంటే పిలిచి మాట్లాడుకునే ముఖ్యమంత్రి గారు అసలు సమస్యల గురించి కనీసం నెలకొకసారి అయినా సరే ఒక్కో జిల్లాకి ఒక్కళ్ళని ఎన్నుకొని 13 జిల్లాలకి నెలకొకసారి అంటే సంవత్సరానికి ఒక పర్యాయం అయినా సరే వాళ్ళతో కలిసి కూర్చొని మాటామంతి చెప్పుకుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. కానీ అలాంటివి వదిలేసి నేను చెప్పిందే మీరు చేయండి, చివరికి మీరు ఏం మాట్లాడాలన్నా కూడా మీరు స్వతంత్రంగా మాట్లాడడానికి వీల్లేదు, నేను రాసిచ్చిందే మీరు చదవాలి అని చెప్పని ఇప్పుడు దాకా హుకుం జారీ చేశారు. అట్లానే అమలు చేసుకుంటూ వచ్చారు. భయపడో లేకపోతే ప్రలోభాలు లొంగో లేకపోతే వాళ్ళు తైలాలు అంతున్నాయనో ఇప్పటి వరకు తలకాయ ఉంచుకొని వెళ్ళారు. కానీ ఇప్పుడు ఒక్కోళ్ళు పరిస్థితి అర్థమైపోతా ఉంది, 2 ఓడిపోతున్నామని, ప్రజలు తిరగబడుతున్నారని. లేకపోతే వీళ్ళు కూడా ఇంతమంది బయటకు వచ్చి ఉండేవాడు కాదు. అంటే ఇప్పుడు తిని చెప్పేది ఏంటంటే ఆ పార్టీలో గౌరవం లేదు అని. అదే కదండి, ఆత్మగౌరవం లేదని కాబట్టి అందరూ బయటకు వస్తాం. సహజంగానే ఎవరైనా పార్టీ వీడేటప్పుడు 2 మాటలు చెబుతారు. అధికారంలో ఉన్నప్పుడు గెలిచిన శాసనసభ్యుడు అధికార పార్టీకి వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళానంటాడు. అలాగే ఎన్నికల ముందు అటు నుంచి ఇటు మారుతున్నారు అంటే ఏమనుకుంటారంటే అధికార పార్టీ ఓడిపోతుంది లేదా ప్రతిపక్షం గెలుస్తుంది అనుకుంటారు. లేదంటే ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలు ఎందుకు వెళ్తారు అంటే ఎటు మనం గెలవట్లేదు కాబట్టి అధికార పార్టీ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. ఇదే జరిగేది. అంతేగాని సిద్ధాంతాలు ఒక ప్రాతిపదికన ఎన్నికలు జరగట్లేదు, అలాగే ప్రజల అభిప్రాయం ప్రకారం ఎన్నికలు జరగట్లేదు. ఎన్నికలు వచ్చే సమయానికి నాయకుల అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే వీళ్ళు ప్రజల కోసం కాకుండా వాళ్ళ స్వలాభం కోసమే పార్టీలు మారుతున్నారు. అక్కడ మళ్ళీ రాజకీయంగా వాళ్ళు ఎదగడానికే తప్ప ప్రజల కోసం అయితే కాదంటారు. నిస్సందేహంగా అనుమానమే ఉంది, అందుట్లో అనుమానమే ఉందండి. ఎప్పుడైనా ఓడిపోయేది ప్రజలే కదా. అంటే ఓటేసి వాళ్ళని గెలిపించుకున్న ప్రజలకి వాళ్ళు న్యాయం చేయాలి బాగా తెలుసు, వాళ్ళకి ప్రజలకి ఓడిపోవడం బాగా తెలుసు. మనం వాళ్ళు ఇంత చేశారు మన కోసం ఓటేసి ఈసారి మనకి ఛాన్స్ ఇచ్చారు అని కూడా వాళ్ళకు ఉండదంటారా? అంటే ప్రాంతీయంగా మతపరంగా కులపరంగా విభజించుకొని ఓట్లు వేసినప్పుడు రాని ఆలోచన ఇప్పుడు వస్తే ఉపయోగం ఏమని చెప్పండి. ఇప్పుడు రాష్ట్రం బాగుండాలా, మనం బాగుండాలా, ప్రజలు బాగుండాలా, ఎవరు మేలు చేస్తారని ఆలోచించకుండా కులపరంగానో మతపరంగానో ప్రాంతీయ పరంగానో వాళ్ళు మాయమాటలు చెబితేనో దొంగ మాటలు చెబితేనో రెచ్చగొడితేనో ప్రలోభాలకి లోన్ చేస్తేను అసలు వాస్తవాలు ఆలోచించకుండా ఒక పార్టీకి కొమ్ము కాస్తే ఇట్లానే ఉంటుంది. అంటే ఇక్కడ కులాలు బాగా మేజర్ రోల్ ప్లే చేస్తున్నట్టు ఇప్పుడు వరకు జరుగుతుంది అదే కదా. అంటే కుల రాజకీయాలు అంటారా? అనుమానం ఏముంది దాంట్లో. కులాల కుంపట్లు రేపెట్టి వీళ్ళు సలిగాసుకుంటున్నారు.
అంటే ఇది ఎందుకు ప్రజలు గ్రహించలేకపోతున్నారు అంటారు? మరి కులాలతో ప్రజల్లోనే ఉంది, తప్పంతా ప్రజల్లోనే ఉంది, ఎవ్వరు అనుకోవాల్సిన పని లేదు. అవినీతి పరులైన రాజకీయ నాయకుల్ని, హంతకుల్ని, దుర్మార్గుల్ని, రౌడీల్ని వాళ్ళకి ఎన్నికల్లో కనుక వాళ్ళని గెలిపించకుండా ఉంటే నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళు అన్ని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి కాదు, ఈ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కడ అడ్డుకట్ట పట్టలేదు కదా. అవును సార్, అంటే వీళ్ళే ప్రజల మీదకి వెళ్తున్నారు దౌర్జన్యం చేయడానికి. అంటే ప్రజలు అడిగే, మాకు ఇది కావాలని అడిగే ఛాన్స్ లేదు కదా. 10,000 మంది ఉన్న గ్రామాల్లో నలుగురు వచ్చి హడావుడి చేస్తుంటే చేతులు పొడుచుకొని కూర్చున్నారు అంటే నాకెందుకు ఎవడైనా మెలకొని కూర్చుంటేనే కదా. గ్రామస్తులందరూ ఏకమై వచ్చినట్టు ఉతికి పారెత్తి మిగిలాడు వస్తాడు ఎవడన్నా, రాడు కదా. ఆ పని చేయట్లేదు కదా. అంటే గ్రామంలో ఐక్యత లేదు, మనుషుల మధ్య ఐక్యత లేదు, కుటుంబాల మధ్య ఐక్యత లేదు, అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు. ఇంకా నిజమైన వాళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? నిజమైన ప్రజానాయకులు ఎక్కడి నుంచి వస్తారు? మనలో ఐక్యత లేదు, మన కుటుంబంలో ఐక్యత లేదు, మన గ్రామంలో ఐక్యత లేదు, మన కులంలో ఐక్యత లేదు, ప్రాంతంలో ఐక్యత లేదు, ఇంకెక్కడి నుంచి వస్తారు? ఇన్ని ఐక్యతలు మనలో లేనప్పుడు ప్రజల కోసం పనిచేసేవాడు ఎక్కడి నుంచి వస్తాడు చెప్పండి? సో ఈ రాజకీయ నాయకులు కూడా అందుకే వాళ్ళ స్వలాభం చూసుకొని ఎక్కడ అయితే ప్రభుత్వం ఏర్పడుతుందో అటు సైడ్ మొగ్గు చూపుతున్నారు అనుకోవాలి. ఏమండి, మామూలుగా మనం లెక్కేసుకుంటా ఉంటే 1825 రోజులు 5 సంవత్సరాలకి ఒక 1,000-2,000 రూపాయలు ఇస్తున్నాడు అంటే రూపాయి చిల్లర పడుతుంది ఒక్కోళ్ళకి. తీసుకుని ఓట్లు వేస్తున్నారు కదా. అవును సార్. అంటే మన 5 సంవత్సరాల మన యొక్క తలరాతని రాజకీయ నాయకుల దగ్గర 2,000 రూపాయలకి మనమే తాకట్టు పెడుతున్నాం కదా. ఇంకా మనకు అడిగే హక్కు ఎక్కడ ఉంటుంది చెప్పండి? అంటే ఇప్పుడు ఓటు కోసం డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు అభివృద్ధి జరగకపోయినా కూడా జనాలు అడగట్లేదు అంటారా? మరి అడిగే హక్కును కోల్పోయారంటున్నాను. నీకు 2,000 ఇచ్చి ఒక 20 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఒక శాసనసభ్యుడు ఖర్చు పెడితే రేపు పొద్దున ఎన్నిసార్లు ఎన్నికల్లో నిలబడతాడు అతను? ఎక్కడ డబ్బులు ఉన్నాయని వీళ్ళందరూ ఏమైనా పుడతాయన్న రాజుల పిల్లలా, లేకపోతే జమీందారుల పిల్లలా, లేకపోతే వ్యాపారస్తుల పిల్లలా? ఎక్కడి నుంచి వచ్చాడు వీళ్ళంతా? ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఆలోచించుకోవాలి కదా మనం కూడా. వాళ్ళు ఇస్తున్నా మేము తీసుకుంటున్నాం అంటే వాళ్ళు ఏమన్నా జేబులో ఇస్తున్నారా, వాడు దోచుకునే కదా ఇది అనుకున్నప్పుడు మీరు దోచుకునే అవకాశం మీరే కలగజేస్తున్నారు వాళ్ళకి. ఓటుకి కూడా ప్రైస్ ఇంత అని పెట్టారు కదా సార్, 10,000 అని వినిపిస్తుంది బయట. ఇప్పుడు రేపు ఇస్తారేమో రేపు ఎన్నికల్లో దోచుకున్న డబ్బులు బాగానే ఉంటాయి కదా, ఇస్తారేమో. అంటే నేను అనేది రాజకీయ పార్టీల గురించి కాదు, ప్రజల గురించి మాట్లాడుతున్నాను. ముందు ప్రజలు గెలిస్తే అప్పుడు రాజకీయాలు కూడా సవ్యంగానే ఉంటాయి. అంటే తప్పంతా మీరు అన్న దాని ప్రకారం తప్పంతా ప్రజల దగ్గర ఉంది. ఫస్ట్ ప్రజల్లో మార్పు రావాలంటారు. అనుమానం ఏముంది దాంట్లో? మార్పు వచ్చి వాళ్ళు సరైన విధంగా ఎన్నుకొని ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు, కష్టపడే వాళ్ళు ఎవరు, అవినీతి తక్కువ చేసే వాళ్ళు ఎవరు కూడా ఆలోచించుకోవాలి. అసలు అవినీతి చేయని వాళ్ళకి ప్రోత్సహించాలి. అంటే ఇప్పుడు చిన్న పార్టీలకు అసలు వాళ్ళకి వాల్యూ లేదు కదా సార్. కొన్ని పార్టీలు ఇప్పుడు వీళ్ళు ఇదే చూస్తున్నారు, కులాలు, మతాలు, ప్రాంతాలు వీటి గురించి చూసుకుంటున్నారు తప్ప పోటీ చేసే అభ్యర్థుల్లో నిజాయితీ గాని ధర్మం గాని ఆలోచించట్లేదు కదా వీళ్ళు. వాళ్ళు ప్రజా పోరాటంలో ఉండేవాళ్ళ, లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థలు నడిపేవాళ్ళ, ప్రజల కోసం పనిచేసేవాళ్ళ, లేకపోతే వ్యాపారస్తుల, లేకపోతే వాళ్ళు ముఠా నాయకుల, హంతకుల, దోపిడీదారుల, వాళ్ళకు ఉంటుంది కదా ఒక చరిత్ర ఒక్కోళ్ళకి. ఇప్పుడు హత్యలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు అవుతున్నారు కదా, హత్యలు చేయించే వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతున్నారు కదా, దోపిడీ చేసిన వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతున్నారు కదా. ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడండి, ఆ ఉద్యోగికి సంబంధించి ఒక ఇల్లు కట్టుకుంటాడు, నెలకి 5,000 ఒక 20,000 రూపాయలు పనిచేసే ఉద్యోగి ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి. ఆదాయ పన్ను శాఖ వాళ్ళు వస్తున్నారు, వచ్చేసి నీకు ఇంత చెప్పిన ఉద్యోగిని పట్టుకొని ఇబ్బంది పెడతా ఉన్నారు, అక్రమంగా సంపాదించాడు, లంచం తీసుకున్నాడని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఒక ప్రజానాయకుడు వాళ్ళ గతంలో ఉన్న ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, 5 సంవత్సరాలు శాసనసభ్యుడు అయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి, ఒక మంత్రి అయితే పరిస్థితి ఏంటి, ఒక ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ఏంటి? వీళ్ళ మీద ఎక్కువగా దాడులు జరగట్లేదు కదా. ఏదో ఎన్నికలప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తుంది తప్ప అందరి మీద దీని గురించి ప్రయోగించట్లేదు కదా. వాళ్ళే ఇబ్బడముబ్బడిగా ఆస్తులు పెంచుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎంత దౌర్జన్యాలు చేయొచ్చు, ఎంత దోపిడీలు చేయొచ్చు. అవకాశం ఎందుకు ఇస్తున్నారు ప్రజలు? నిలదీసేది ఎంతమంది? అందరూ భయపడుతున్నారు కదా. అది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. కాబట్టి ఇవన్నీ మారినంత వరకు మనం వాటి గురించి మాట్లాడుకోకూడదు. దానివల్ల మాట్లాడుకునే ఉపయోగం లేదు, కంఠశోష తప్ప.